పిచ్చి లేచింది. వాడు ఏదేదో చెప్పిండు హరిశంకర్, అసలు సినిమా చూడబుద్ధి కూడా కాలే. ఇంత దరిద్రం సినిమా ఇప్పుడు చూడలే. సినిమాలో ఉండబుద్ధి కావట్లేదు. ఇంకా సినిమా ఉంది, నేను బయటకు వచ్చేస్తున్నా. చాలా మంది మాతో కూడా అంతే వస్తున్నారు. నానే రెండో స్టోరీ, పాత స్టోరీ అసలు జనాలు కూర్చోలేకపోతున్నారు. హరిశంకర్ దేవుడు అసలేం బాగాలేదు. ఏదో రీమేక్ అని చెప్పి దానికి ఏదో మసాలా యాడ్ చేసి లవ్ స్టోన్స్ యాడ్ చేసి మొత్తం నాశనం చేశారు. అసలేం బాగాలేదు. మీరు అబ్జర్వ్ చేస్తారు లేదు, బయటికి చాలా మంది వచ్చేస్తున్నారు. ఇంకా సినిమా ఆడుతుంది, చాలా మంది బయటకు వస్తారు. మినిమం 100 మంది బయటకు వచ్చుంటారు. ఆ లెవెల్లో ఉంది అవుట్పుట్. మంచి సినిమాలు తీయండి సార్. మీరు మంచి రైటరు, మంచి డైలాగ్స్ రాస్తారు, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు. ప్లీజ్ అలానే మంచి స్టోరీ తీసుకొని మంచిగా రాయండి సార్. ప్లీజ్ దండం పెడతారు ప్లీజ్. ఆ సినిమా బాగానే ఉంది. మాక్సిమం గా ఓవరాల్ గా మీకు సినిమా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఎక్కడ మీకు దెబ్బ అయితే రాదు. మిస్టర్ బచ్చన్ పక్కా రవితేజ హరిశంకర్ మార్క్. అంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఎంటర్టైన్మెంట్, అంటే ఒక స్టోరీలోకి ఇంటర్వెల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. బట్ సాంగ్స్ కొన్ని ఉన్నాయండి, అసలు రవితేజ అసలు దుమ్ము లేపేశారు అనమాట. క్లైమాక్స్ లో తెల్లంచు నల్లొచ్చిన సాంగ్ దుమ్ము లేపేశారు. థియేటర్ దద్దరిల్లిపోయింది అనుకోండి. డాన్స్ అంటే రవితేజ మూవీస్ ఆఫ్టర్ ధమాకా ఆరెంజ్ సాంగ్స్, రెప్పల్ డప్పల్ అనే సాంగ్ కానీ, క్లైమాక్స్ సాంగ్ కానీ, ఒక రొమాన్స్ సాంగ్ ఉంటుంది. అసలు అల్టిమేట్. అంటే హరిశంకర్ ఎలా తీస్తాడు సాంగ్స్, ఇప్పుడు గబ్బర్ సింగ్ లో తీసాడు కదా కొన్ని సాంగ్స్, పిక్చరైజేషన్ సేమ్ అలానే అనిపించింది. రవితేజ కూడా అసలు ఆ ఎనర్జీ స్క్రీన్ పైన అసలు 100% కనిపించింది. హరిశంకర్ నుంచి, రవితేజ నుంచి మనం ఎలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేసామో అలాంటి మూవీనే డెలివర్ చేశాడు. చాలా బాగుంది మూవీ. హీరోయిన్ అసలు అంటే మామూలుగా మన రెగ్యులర్ సినిమాలు చూస్తాం కదా, హీరోయిన్ పర్ఫార్మెన్స్, హీరోయిన్ కి అంత స్కోప్ ఉండదు అనమాట. ఈ మూవీలో నేను హిందీలో రైట్ కూడా చూసాను, బట్ అందులో హీరోయిన్ అంటే ఇంత డ్రామా లేదు. యాక్చువల్ గా మెయిన్ ఎమోషన్ అలా ఏం లేదండి. అంటే అది బ్యాక్ డ్రాప్ అదే కదండి. ఇప్పుడు సెల్ ఫోన్స్ ఏమన్నా మూవీలో అది మామూలుగా డ్రోన్ ఫోన్స్ ఉంటాయి కదా, ఆ ఫోన్స్ యూజ్ చేసి మొత్తం అంతా ఆ 90s లో ఎలా ఉంటుందో అలానే తీసాడు. టెకప్ కూడా కామియో రోల్ ఉందండి. అది 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 ఎక్స్ట్రా సోష్ యాడ్ అవుతాయి ఖచ్చితంగా. అసలు సినిమాలో ఫ్లాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఫ్లాప్ కాదు, సినిమా చాలా బాగుంది. లాగనేం లేదు. అంటే చెప్పడానికి ఎక్కువ టైం తీసుకున్నాడు అంతే. బట్ ఆ లాగ్ ని రవితేజ ఎనర్జీ కవర్ చేశాడు, దాంట్లో ఏం లేదు. బట్ క్యామియో రోల్ ఉంటది. అదేంటంటే ఒక స్టార్ హీరోని ఇంట్రొడ్యూస్ చేస్తే ఎట్లుంటుందో, స్టార్ బాయ్ సిద్ధుని దీనమ్మ దద్దరిల్లిపోయింది. థియేటర్ దద్దరిల్లిపోయింది అనుకోండి. రేపు నుంచి ఇదేమి స్పాయిలర్ ఏం కాదు, రేపు నుంచి జనాలు యూత్ యువరాజ్ అంటారు అంటే స్టార్ బాయ్ తీసేసి. అసలు ఒక చిరంజీవి కొడుకు ఇంట్రడక్షన్, బాలబాబు కొడుకు ఇంట్రడక్షన్ చూడు, ఆ రేంజ్ లెవెల్ ఇంట్రడక్షన్ ఇచ్చేది ఇంకా హరిశంకర్. అసలు సిద్ధు ఇమేజ్ మారిపోతుంది ఈ సినిమా తర్వాత. రవితేజ ఒప్పుకోలే ఆ విషయానికి. అసలు మంచి స్కోప్ ఇచ్చాడు సిద్ధుకి. క్యామెరాలు మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది.